లేదు నువ్వు అరవకు. నేను మాట్లాడుతున్నా, నువ్వు అరవకు అరవకు అని అంటున్నావు. నేను అరవట్లేదు, నేను మాట్లాడుతున్నా. మరి ఎందుకు ఇంకా టీం ఎందుకు తీసేసానా? మరి తీసేటప్పుడు నేను క్లియర్ గా చూసాను. నేను నోరు మూసుకొని ఎందుకున్నా? టీం కాబట్టి ఉన్నా. చూసి నా దగ్గర వెళ్ళి మాట్లాడుకో, నా దగ్గర ఎందుకు? మీరు అనే కదా ఈక్వల్ షేర్ వద్దు అనేది. ఎవరంటున్నారు ఈక్వల్ షేర్ అనేది? షేర్ ఇవ్వరు అన్న దానికే కదా నేను వచ్చి అక్కడ అడిగా. ఇవ్వను అనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి, ఇవ్వలేను అనే వాళ్ళతో నువ్వు ఇవ్వడం కాదు అని అంటున్నావు కదా. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నా. నేను క్యాండిడేట్ అంతా దొబ్బిద్దేమో ఇలా అయితే. అసలు సరదా కూడా ఉండదు. హలో, లోపలికి వచ్చావనేసి నేను నీ దగ్గరకు వచ్చాను. అరే నాకు కాదురా, తీసేటప్పుడు నేను ఇవ్వలేదురా. అది టీమ్ లో ఈక్వల్ గా వస్తుందని నోరు మూసుకొని అన్నా. లేకపోతే తీసేటప్పుడు తీస్తున్నారని ఈజీగా అనేస్తాను నేను. అంతేనా? తీసేటప్పుడు నోరు మూసుకొని ఎందుకు ఉండాలి? ఇంకేముంటది, సరదా ఏముంటది? ఇంకెవరి మట్టుగాలు ఉంటే ఎవరిలో జోష్ ఉంటుంది, ఎవరు ఉంటే ఎక్కడ చచ్చిపడి ఉన్నారు. ఎందుకంటే అదే గేమ్ కాబట్టి ఇచ్చేయాలి, లేకపోతే షేర్ చేసుకొని ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళు ఎక్కువ నోరు మూసుకొని సరదా ఉండాలి. నేను వచ్చి అక్కడ మాట్లాడాను. మరి మాట మాటకి నాతో కదా వచ్చి అరుస్తుంది. నేను అరిచాను, మాట్లాడాను. మరి ఎందుకు ఉంది? దొంగతనం చేసేప్పుడు అవసరం ఉంది. ఎందుకు? నేను కావాలని అనుకుంటాను, కావాలని మాట్లాడుకో. ఆవిడ అలిగి వెళ్ళింది, ఆవిడకి ఒక క్లారిటీ ఇవ్వాలనేసి నేను మాధవి గారితో మాట్లాడడానికి వెళ్తే వచ్చి అరిస్తే అరుపు తనుజా, నేను అరవలేదు, కావాలని నువ్వు అరవుకో. అరుచుకో, నువ్వు అరుస్తున్నావు ఏం కాదు. చూసుకోవచ్చు అసలు ఎవరు అరుస్తారు. పోకూడదు మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్ని ఇంకా పోయింది, సరదా ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే పాయింట్ మాదిరిగా, దొంగతనం జరిగేటప్పుడు నేను క్లియర్ గా చూసి నోరు మూసుకొని ఎందుకున్నా? మన టీం వాళ్ళు చేస్తున్నారు, మనకి వస్తుంది డబ్బులు అని. లేకపోతే తీస్తున్నారు అని అరవడానికి ఎంత పడ్డది ఎప్పుడు? నేను ఆ పాయింట్ చెప్తుంటే దాని గురించి మాట్లాడరు. ఏం మళ్ళీ కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇచ్చేయాలి, లేకపోతే టీంలోనైనా పంచరాలే ఉంచుకుంటారంట. అదేం గేమ్? నేను దాని గురించి మాట్లాడుతున్నా. లేదు నేను దీనికి ఒప్పుకో. మరి ఇప్పుడు దాన్ని నిద్రపోయావా రాము? నాకు అర్థం కాదు. నాకేం తెలుసు? పక్క నాకేం క్లారిటీ తెలుసా? వాళ్ళకున్న యూనిటీ లేదా? డబ్బులు పోయినా సరే యూనిటీగా ఉన్నారా నలుగురు? ఒరే నేను ఇన్నా నుంచి అదే అడుగుతున్నాను రా, పోయి డబ్బులు అడుగుతున్నాను. నాకు ఎంతో కొంత ఇవ్వండి, నేను చూసి నేను నోరు మూసుకొని ఉన్నాను కదా అని అంటున్నా. దానికి ఏమంటున్నా? నాకు ఇన్న ఎందుకంటే నేను చేసి దొంగతనం చేసిన వాళ్ళు ఎక్కువ ఉంచుకోండి అని చెప్పాను. అంతే.